హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతిని ఎలా పట్టారు అనగా స్టార్ట్ చేసేస్తారండి. ఆడవాళ్ళైతే ప్రతి ఇంట్లోనూ కూడా వీటిని తెంచడం, తోమడం, సర్దడంతోటే సగం లైఫ్ అంతా గడిచిపోతుంది ఆడవాళ్ళకైతేని. ఇదివరకు మా అమ్మ చేసుకునేటప్పుడు ఎందుకొచ్చిన తలకాయ పోటు, ఎందుకు తోముకోవడం ఎందుకు, సర్దుకోవడం ఎందుకు, అసలు ఎందుకని ఇంత శ్రమ అని చెప్పేసి అనుకుంటా ఉండేదాన్ని. బట్ వాళ్ళకంటూ ఒక లైఫ్ క్రియేట్ అయ్యే వరకు కూడా ఎవరికీ తెలీదు వాటి వాల్యూస్ అయితేని. సేమ్ నేను మా అమ్మని ఇటువంటి క్వెషన్ అయితే ఏసాను. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే క్వెషన్ నాకేస్తున్నారు. ఎప్పుడైనా సరే వీటికున్న లుక్ ఎక్కడా రాదు కదా! పండుగ స్టార్ట్ అవుతుంది అనేసరికి ప్రతి ఇంట్లో ఉండే హడావిడే ఇది. ఇవి అసలు తరతరాలుగా ఎందుకని దాస్తారో, ఎందుకని తీస్తారో, ఎందుకని తోముకుంటారో, మళ్ళీ ఎందుకని సర్దుకుంటారనేది ఒక ఆన్సర్ లేని క్వెషన్‌గా మిగిలిపోయిందనమాట. నాకు తెలిసినంత వరకు అయితే మన అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ తరతరాల నుంచి వచ్చింది. మనకంటూ ఒక మెమొరీ ఉండాలని చెప్పేసి, మన ముందు తరాలకి ఇవి ఇవ్వాలని చెప్పేసి కానుకగా అయితే ఇచ్చేవారు అప్పట్లోను. ఇప్పటి రోజుల్లో ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే ఇవేంటో తెలియక, వీటి వాల్యూస్ తెలియక మాకొద్దు బాబోయ్ అనేసి చాలా సింపుల్‌గా అనేస్తున్నారు. కొంతమంది ఇదే పనిని చాలా ఇష్టపడి ఏ కష్టం లేకుండా చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇబ్బంది పడి మనుషులను పెట్టుకొని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అనుకోవచ్చు అందరూ. సేమ్ మా ఇంట్లో కూడా అదే క్వెషన్ రిపీట్ అవుతుంది. ఎందుకని ఇవన్నీ అమ్మేస్తే వదిలిపోద్ది కదా! అని చెప్పేసి ఒక క్వెషన్ అయితే రిపీట్ అవుతది. సేమ్ అదే ఐటెమ్ మనకు కొనాలి అంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. మనం అమ్మాలి అంటే కేజీల లెక్కన తీసుకుంటారు కానీ మనకి కొంచెం కూడా అమౌంట్ అయితే ఇవ్వరు. అలాగని చెప్పేసి ఇంట్లో పెట్టుకొని ఉంచుకోలేము. అలాగని చెప్పేసి ఎవరికీ ఇవ్వలేము. అలా అని చెప్పేసి సేల్ కూడా చేయలేము. ఇంక నా వరకు అయితే ఇంక ఉన్నన్ని రోజులు కూడా నేను చక్కగా క్లీన్ చేసుకొని సర్దుకోవాలనైతే నేను అనుకుంటాను. ఆల్రెడీ నేను వరలక్ష్మి వ్రతం టైంలో అయితే ఒకసారి తీసి క్లీన్ చేసేసి మళ్ళీ సర్దటం జరిగింది. ఇది సెకండ్ టైమ్ అనమాట. అంటే ఇయర్‌లో కంపల్సరీ 2 టైమ్స్ అయితే తీస్తాం. తోమడం, సర్దటం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి నేను ఎప్పటినుంచో చేసేస్తున్నాననైతే నేను అనట్లేదు. నేను ఇల్లు కట్టుకున్నాక మాత్రమే తీసి తెచ్చుకున్నాను సామానమైతేని. అంతకుముందు నాకు ఇల్లు అంటే ఉండటం ఉంది కానీ, ఇవన్నీ సర్దేంత ప్లేస్ లేదు. అందుకని చెప్పేసి నేను తెచ్చుకోలేదు. అమ్మ దగ్గరే ఉంచేశాను. బట్ తెచ్చుకున్న దగ్గర నుంచి కూడా నా వరకు అంటే నా ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చక్కగా క్లీన్ చేసుకొని సర్దుకోవాలంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయి కదా! ఒకళ్ళే చేసుకోవాలంటే ఎట్లా అవుతాయో లేదో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. బట్ అదొక ప్రాసెస్‌లో చేసుకుంటే మాత్రం చాలా సింపుల్ వేలో అయితే వర్క్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇవి క్లీన్ చేసే ప్లేస్ అయితే తక్కువగా ఉంటుంది. సో, కొన్ని కొన్ని మాత్రమే తీసి తెచ్చుకొని కొంచెం కొంచెంగా అయితే వెంటనే క్లీన్ చేసుకున్నాను. నాకు ఆఫ్టర్‌నూన్‌కైతే వర్క్ అయిపోయింది. ఇంకా వాటిని ఆరబెట్టేసి అయితే చిన్న వర్క్ ఉండి పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. పిన్ని ఈ మధ్య కాలంలో కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నారనమాట. లుక్ వైస్‌గా అయితే చాలా బావున్నాయి. ఉండబట్టలకైతే ఒక క్లిప్ తీసుకున్నాను కానీ, ఒక లాంగ్ వీడియో చేసినప్పుడు ఒక క్లిప్ అయితే యాడ్ చేసి పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ప్లాంట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడాని. ఇంక వెంటనే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటం వల్ల తక్కువే ఉంది. బట్ నేను 6 మంత్స్ పైనే అయ్యింది సామానం తోమి. అయినా సరే కొంచెం ఇవి కిటికీలకి డోర్స్ లేక కొంచెం దుమ్మనేది ఎక్కువగా వెళ్తుందనమాట లాన్‌కి. ఇంకా నా వరకు మా అమ్మమ్మ అయితే తెలియని హెల్ప్ చాలా చేశారనమాట. అస్తమాను ప్రతి దానికి ఐటెమ్‌కి నేను బయటికి, లోనికి, బయటికి, లోనికి తిరగాలి. పాపం మా అమ్మమ్మ అయితే చెయ్యాలనేం లేదు తనకి. అటువంటిది పాపం ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తానే వస్తది. నేను ఏ వర్క్ కూడా చేయనివ్వననమాట అమ్మమ్మని. అట్లనే నేను గిన్నెలు తోమేటప్పుడు కూడా నేను తుడుస్తానమ్మా, లేదా నేను దబ్బడిస్తానమ్మా, లేదంటే నేను లోన నుంచి బయటికి తీసుకొస్తానమ్మా అని చెప్పేసి అస్తమానం అడుగుతూనే ఉండేది. బట్ ఏంటంటే కొంచెం అంటే హెల్త్ బాలేదు కదా! అందుకని చెప్పేసి నేను ఎక్కువ అమ్మమ్మతో ఏ హెల్ప్ కూడా చేయించుకోవాలని అయితే నేను అసలు అనుకోను. ఆ వర్క్ కూడా వద్దు అమ్మమ్మ అంటే అసలకి వినలేదు. దీంట్లో ఏముంది తోమేసిన గిన్నెలు లోనకి తీసుకురావడమే కదా అని చెప్పేసి పాపం హెల్ప్ చేస్తా ఉంది. ఎప్పుడూ కూడా ఈ సామానం దించడం, తోమటం ఇదంతా ఎక్కువ ప్రాసెస్ అని అయితే అనిపించదు నాకు. వాటి క్యాప్‌లుంటాయి చూసారా? అంటే బాక్స్ ఉంటే బాక్స్ మూత ఇవి ఉంటాయి చూసారా? వాటికి అటాచ్ చేయడం అండ్ సర్దడం అయితే ఇదంతా కలిపి ఒక వంతు అనుకుంటాను నేను.
అది విసుగొచ్చేస్తదనమాట. దేనిది దాంది దొరకదు. చాలా విసుగొచ్చేస్తది. ఇంక ఎట్లా అయితే ఇంకా వేటి ఆటి అరేంజ్ చేసేసి మళ్ళీ ఐఏఎస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆన్సర్ ఏది రాయాలని కూడా అంత ఆలోచించరనమాట. అన్నీ సర్ది బాగా సర్దానా లేదా, సర్దానా లేదా అని ఒకటికి 10 సార్లు చూసుకోవడం. ఇంకా మళ్ళీ దానికి మేము మా అమ్మమ్మ కాంప్లిమెంట్ ఇవ్వడం. ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని చెప్పడం. ఇంకా ఏదో అలా జరిగిపోయింది. వీటిని చూసారు కదా! అసలు ఈ గిఫ్ట్‌లు పంచిపెట్టడం మానేస్తే చాలామందికి తీసుడు, కడుగుడు, దాసుడు పని అనేది చాలా తప్పుతుంది. కొన్ని కొన్ని సామాన్లు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇచ్చేసినా, కొన్ని సామాన్లు అస్సలు ఇవ్వాలనిపించదు. అలాగని డైలీ ఆ సామాన్లను వాడాలనుకుంటామా? అలాగా వాడలేము. పంచిపెట్టడం మానేస్తే కానీ ఆడవాళ్ళకి ఎక్స్‌ట్రా పనైతే అస్సలు తప్పదండి. ఇదివరకు ప్రతి ఇంట్లోనూ అవసరమైనంత వరకు మాత్రమే సామాన్లుండేవి కింద పక్క. మనుషులు ఎక్కువగా ఉండేవాళ్ళంటండి. సామాన్లు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా సరే మనుషులు తక్కువుంటున్నారు, సామాను ఎక్కువుంటున్నాయి. అది నిజమే కదా! అంటున్నారని కాదు, కొన్ని కొన్ని విషయాలు కూడా నిజమే. నా వరకు అయితే వీటిని కనీసం బాక్స్‌లోంచి కూడా తీయాలని అనిపించదు. తీసామంటే అవి వాడటానికి, వేస్ట్ చేయడానికి ఒక 2 డేస్ కూడా పట్టదు. బాక్స్‌లో ఉన్నంత సేపు మంచిగా ఉంటాయి కదా! పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి బాక్స్‌లోనే ఉంచేసి ఇంక అట్లనే సర్దేస్తూ ఉన్నాను. మా శైలు వాళ్ళైతే "ఎందుకమ్మా వాటిని అలా దాస్తున్నావు? కనీసం మాకిస్తే మేము లంచ్‌కి తీసుకువెళ్తాం కదా!" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకసల స్టీల్ బాక్స్ ఉన్నాయి క్యారేజెసు. ఇప్పుడు స్టీలే హెల్త్‌కి మంచిది కదా! ప్లాస్టిక్ కంటేని. అవి పట్టుకెళ్ళినా ఏదో కొత్తది మురిపాం అనేసి అంటూ ఉంటారు చూడండి. 2, 3 డేస్‌కి మళ్ళీ నార్మల్ అయిపోతాయి. వాటిని చూస్తేనే నాకు అంటే డైలీ రొటీన్‌లో వాడుకునే గిన్నెల్లో అవుంటే నాకెందుకో ఇష్టమవ్వదు. సో, అందుకని చెప్పేసి నేను కూడా ఇగ్నోర్ చేసేస్తాను. ఎందుకో అవి షోకేస్‌లో పెట్టుకుంటేనే కొంచెం లుక్ వైస్‌గా మంచిగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇంకా నేను ప్రతి పండక్కి అంటే ప్రతి పండగకంటే ప్రతి పండగ కాదనుకోండి. ఎట్లానో ఇప్పుడు సంక్రాంతికి దించేసేయడం, తోమడం, సర్దడం, ఎక్కించేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతం టైంలో మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇంకా అటు ఇటుగా ఒక 6, 7 నెలలైతే ఖచ్చితంగా పట్టేస్తది. కానీ చాలా వర్క్ ఉంటదనమాట. ఒక 2, 3 డేస్ అయితే కంపల్సరీ వర్క్ ఉంటుంది. ఇంక మా ఇంట్లో వచ్చేసరికి మా అయ్య అయితే ఇంక అస్తమానం ఒకటే గొడవ కింద. ఎందుకొచ్చింది వాటికెట్టే సోప్ వేస్టు, పని వేస్టు, ఇంటి దగ్గర కూర్చుంటున్నావు ఆ టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకెంత పొడవు ఫిలాసఫీ పీకుతూ ఉంటారు నాకు ఆ 2, 3 డేస్ కూడాని. బట్ ఎందుకు ఇంట్లో సర్దుకుంటే అందంగా ఉంటాయి కదా! ఆ విషయమని ఎందుకని అర్థం కావట్లేదు. నాకు తెలియట్లేదు. నేనంటే ఫస్ట్ డే వీడియో, నెక్స్ట్ డే వీడియో కలిపి నేను చేస్తున్నాను. అంటే స్టీలు, ఇత్తడి సమానం 1 డేలో ఫినిష్ చేసుకున్నాను. నెక్స్ట్ డే కిచెన్ అనమాట. నాకు కిచెన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను గానీ, కిచెన్‌లోనే డబుల్ పని పెట్టేసింది నాకు. ఆ రోజు కిచెన్‌లో అంటే పోపులేసుకునే డబ్బాలతో సుద్దా అన్నీ నేను క్లీన్ చేసుకుంటా అంటారు కదా! ఎందుకివి అని అంటున్నారు. ఎందుకేంటండి నేను పప్పులు, ఉప్పులు ఇవన్నీ దేంట్లో యేసుకుంటారు చెప్పండి లేడీస్ అసల తెలిసి అంటారా? తెలియక అంటారా? నాకు ఆ విషయం అర్థం కాలేదు. ఇదేంటిది మా అట్లా అంటున్నావేంటి? ఇవన్నీ దేంట్లో యేసుకుంటావు? ఎందుకు ఇవన్నీనసలు మతి లేక కొనడం సంబరం కాదు. వీటిని క్లీన్ చేయడం ఇప్పుడు తెలుస్తుందా అని కామెంట్ చేస్తున్నారు. బాబోయ్! మా ఇంట్లోనే ఇలా ఉంటున్నారా? లేదంటే ప్రతి ఇంట్లోనూ మగవాళ్ళు ఇలానే ఉంటున్నారా? బాబోయ్! ఏమైనా సరే దండం పెట్టేయాలి. ఇంట్లో గొడవలు ఎలా తెలుస్తాయి చెప్పండి? పడే వాళ్ళకే కదా తెలుస్తాయి. ఎంతసేపు పొలమెళ్ళామా, పొలంలో వర్క్ చూసుకున్నామా, ఇంటికొచ్చామా, ఇంటి వాళ్ళకి చేసిన పనికి పేరు పెట్టామా అంటే ఎలా చెప్పండి? అర్థం చేసుకోవాలా వద్దా? ఇక్కడైతే మా పిల్లలకి నాకు చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది. ఏంటి అంటే, మా ఆయన రాగానే "ఇవన్నీ ఏం చేస్తావు? ఎందుకు? ఎందుకు?" అని అంటే నేను ఒకటికి 2 సార్లు అలా అనేసరికి "ఏం చేస్తాం శైలుకి మాయ ఇవి" అని చెప్పేసి నేనన్నాను. అంటే శైలు ఏం చేస్తదంటే, శైలు వాళ్ళ వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకుంటది అని చెప్పేసి అన్నాను. అంటే తనేం చేస్తదంటే, తను వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకుంటది అని చెప్పేసి అన్నాను. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా అమ్మమ్మ ఏం చేశారంటే, "అదేంటి మొత్తం శైలుకేనా? పండుకేం లేవా?" అని చెప్పేసి పండుని శైలుతో చెప్తే, శైలు ఏమో నవ్వుతుంది నాకేనండి. మా అబ్బాయేమో కొంచెం ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మార్చేసాడు. అంటే తినేదైనా ఇలా దాచుకునేదైనా ఇంక శైలుకే ఇస్తావా నువ్వు? నాకేమివ్వు అని చెప్పేసి తను ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మారిపోయింది.
మారిపోయేసరికి తినన్నారు మాయ. పండు నువ్వు అవి తీసుకున్న దగ్గర నుంచి అవి సంవత్సరానికి 2 సార్లు దించి తోమడానికి మనిషిని పెట్టాలి. ప్రతిసారి వాటికి ఖర్చు పెట్టాలి. అంటే సబ్బని, అదని కొని వాటికి ఖర్చు పెట్టాలి. అదేదో ఏదన్నా బంగారం తీసుకుంటే నీ మెడలో ఉంటే అది కనీసం అరుగుద్ది కదరా! నీకెందుకని చెప్పేసి అన్నాడు. అనగానే తీసుకుంటానన్న మా శైలు ఎక్స్‌ప్రెషన్ కూడా మారిపోయింది. అమ్మ నాకైతే వద్దమ్మా. అప్పుడప్పుడు నువ్వు కిచెన్‌లో సింక్‌లో గిన్నెలు తోమమంటేనే నేను తోమలేక 2 గిన్నెలు తోముతాను. ఇవన్నీ నేను తీసుకొని తోమాలన్నా తోమలేనమ్మా. నాకైతే వద్దమ్మా. నువ్వే ఉంచేసుకో అని అంటుంది. అరే! ఇవన్నీ నేనేం చేసుకోవాలి? వాళ్ళ కోసమే కదా! అదెందుకు అర్థం కావట్లేదు వాళ్ళకి. 2 డేస్ నుంచి వర్క్ చేశానా, నా హ్యాండ్స్ చూసారా ఎట్లా అయిపోయాయో. అస్తమాను సోప్‌లో ఉన్న, లిక్విడ్‌లో ఉన్న, ఇంకా చేతులైతే ఇట్లా అయిపోతాయి. చాలామందికి ఇలానే జరుగుతాయి కదా! కిచెన్ అయితే చెప్తే నమ్మరు. అంధకారం కింద అయిపోయింది. ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసి ఎప్పుడెప్పుడు సర్దేస్తాను అనిపించింది. నా ఇల్లు నాకే భయంకరంగా కనిపించేసింది. పిల్లలు అలా వెళ్ళారో లేదో ఇలా స్టార్ట్ చేస్తాను వర్క్ అయితేని. వాళ్ళొచ్చారంటే నేను ఇంకా నెత్తి మీద ఏంటంటారు తడిగుడ్డేసుకొని కూర్చోవాలనమాట. ఆ వేస్ట్‌ని ఇంకా వేస్ట్ చేసేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళగానే వెంటనే నేను బాగా టైం పట్టేస్తదనమాట కిచెను ఇవి డబ్బాలు క్లీన్ చేసేదానికి. ఇంక వాటినైతే ఎండలో పెట్టేసి ఇంకా కంప్లీట్‌గా కిచెన్ వర్కే చూసుకున్నాను. కిచెన్‌లో టైల్స్ ఉన్నాయి కదా పైవి, వాటికి కొంచెం జిడ్డు జిడ్డుగా అయిపోయాయనమాట. ఎప్పటికప్పుడు కింద క్లీన్ చేస్తాను గానీ, పైన నాకు అందినంత వరకే చేయేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు లిక్విడ్ అది పెట్టి కొంచెం గట్టిగానే వాష్ చేశాను. ఇంకా సాయంత్రం 8:30 ఆ టైం అయింది. నాకు అన్నీ సర్దడం, చెయ్యడం అంత వర్క్ ఫినిష్ చేసేసరికి ఆ టైం అయింది. ఎంత వర్క్ చేసినా ఈవినింగ్ అంటే సాయంత్రం మా పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళ చెయ్యి ఎంతో కొంత పడుతుంది నాకు పనిలోను. అంటే హెల్ప్ చేయడానికే చూస్తారు. ఇంకా నేను అవన్నీ తీసి తెచ్చుకొని ఒక చోట పెడితే అవి సర్దేటప్పుడు కూడా చాలా వరకు హెల్ప్ పాపం వాళ్ళే చేశారు. నేను ఓన్లీ అంటే ఆ ర్యాక్‌లో ఆ కవరేసి వదిలేసాను అంతే. మిగిలినవన్నీ కూడా వాళ్ళు లోపల నుంచి నా దగ్గరికి తీసుకురావడం, నేను సరుకులన్నీ దాంట్లో నింపడం, వాటిని మళ్ళీ కిచెన్‌లోకి పెట్టడం అవన్నీ నేను సర్దుకోవడం మాత్రమే చేశాను. ఇలా నాకు మా పిల్లలు చాలా తెలియని హెల్ప్ చేస్తారనమాట. నాకు మార్నింగ్ టైంలో అమ్మమ్మ హెల్ప్ చేశారు. ఇంకా పిల్లలనమాట. ఇంకా ఫైనల్‌గా ఇంత ఇలా రెడీ అయింది కదా! ఒక 2 డేస్ పట్టదు మళ్ళీ నార్మల్ అవ్వడానికి. ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. మళ్ళీ పండగ పేరు చెప్పి చేస్తాం. ఇంక పని చేస్తా ఉంటే కనిపిస్తా ఉంటది. వదిలేస్తే ఏ గొడవ ఉండదు గానీ, ఇంక చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తది. ఇంకా మా ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ ఒకటుంది. ఆ వర్క్ అయితే నేను రేపైతే ఫినిష్ చేసుకుంటాను. ఫైనల్‌గా నేను మా ఇంట్లో సర్దుకున్నవైతే ఇట్లా సర్దుకున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.